ఎలాగ అసలు ఉన్నారు మీరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనే బాగానే ఉన్నాను. ఈరోజు SS7 అంటే SS7 సిగ్నలింగ్ సిస్టమ్ నెంబర్ 7 గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఒక గ్లోబల్ స్టాండర్డ్ టెలికమ్యూనికేషన్ సిగ్నలింగ్ అనమాట. ఇది ఒక టెలిఫోను నెట్వర్క్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ కాల్ సెటప్ అండ్ మేనేజ్మెంట్కి యూజ్ చేయడానికి కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. SS7ని ITU వాళ్ళు డెవలప్ చేస్తారు అండ్ PSTN వాళ్ళు అడాప్ట్ చేస్తారు. ISDN వాళ్ళు అడాప్ట్ చేస్తారు. మొబైల్ నెట్వర్క్ వాళ్ళు అడాప్ట్ చేస్తారు. ఇది సెటప్ సూపర్విజన్ అండ్ ట్రేక్ డౌన్ ఆఫ్ వాయిస్ కాల్స్ని ఎనేబుల్ చేస్తుంది. SS7 స్విచ్చింగ్ సెంటర్స్ అండ్ డేటాబేస్ మధ్యలో మెసేజ్ ఎక్స్చేంజ్ చేయడానికి SS7 అలో చేస్తుంది. అండ్ కొన్ని కాలర్ ఐడి, కాలర్ ఫ్రీ ఫార్వర్డింగ్, కాల్ వెయిటింగ్, నెంబర్ పోర్టబిలిటీ ఇవన్నీ సర్వీసెస్ సపోర్ట్ చేస్తుంది. SS7 అవుట్ ఆఫ్ బ్యాండ్ సిగ్నలింగ్ ట్రావెల్స్ వాయిస్ ఛానల్స్ వచ్చి సిగ్నల్ సపరేట్గా ట్రావెల్ చేయడానికి యూజ్ చేస్తారు. జనరల్గా సెక్యూరిటీ, స్పీడ్ అండ్ ఎఫిషియెంట్ నెట్వర్క్ యూజేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. SS7 అంట ఒక ప్యాకెట్ బేస్డ్ అనమాట. ఇది ఒక మెసేజ్ ట్రాన్స్ఫర్ పార్ట్ MTP అండ్ రూటింగ్ కోసం యూజ్ చేస్తారు. TCAP ఇది ఒక SS7 లేయర్ అనమాట. ఇది డేటాబేస్ క్వైరీస్ అండ్ అడ్వాన్స్ సర్వీస్ కోసం యూజ్ చేస్తారు. MAP అంటే మొబైల్ అప్లికేషన్ పార్ట్, మొబైల్ ఆపరేషన్స్ సపోర్ట్ లైక్ రోమింగ్, అథెంటికేషన్ లాంటివి. SS7 HLR, VLR, MSC అండ్ EIR ఇవన్నీ మొబైల్ నెట్వర్క్స్కి కనెక్ట్ చేస్తుంది. అండ్ ఒక సబ్స్క్రైబర్ డీటెయిల్స్ని వెరిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది ఎప్పుడైతే ఒక నెట్వర్క్స్ నుంచి వేరే ఇంటర్నేషనల్గా రోమింగ్ అయ్యేటప్పుడు. అండ్ టోపాలజీ ఆఫ్ SS7 దాంట్లో సిగ్నల్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ STP అండ్ సర్వీస్ కంట్రోల్ పాయింట్స్ SCP కూడా ఉంటాయి. SS7 హై రిలయబిలిటీ అండ్ రియల్ టైమ్ కమ్యూనికేషన్ ఎన్ష్యూర్ చేస్తుంది. మెయిన్గా గ్లోబల్ టైటిల్ ట్రాన్స్లేషన్ GTT ఇవన్నీ త్రూ సిగ్నలింగ్ మెసేజ్ కోసం యూజ్ చేస్తారు. మోడర్న్ వోల్టు IMS నెట్వర్క్ SS7తో పాటు SIG ట్రైను, IP బేస్డ్ సిగ్నలింగ్ ఇవన్నిటికి యూజ్ అవుతుంది. SS7 సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ దాంట్లో లొకేషన్ ట్రేడింగ్ అండ్ ఇంటరప్షన్ కాల్స్ ఇవన్నిటిని ఫేస్ చేస్తుంది. సో ఇది గాయ్స్ ఈరోజుకి వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.